హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. వార్త ఏమంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దాఖలు చేసిన పరువు నష్టం దావాలో మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు మరి పోలీసులకైతే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 21 లోపు మరి ఆమెకి నోటీసులు పంపాలని ఆదేశించిందనమాట. మరి దీనిపైన పూర్తి వివరాలు మాట్లాడదాం. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడండి. రాజకీయాలపైన విశ్లేషణ, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు ప్రతిరోజు చెప్తూ ఉంటాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే మరి నాగార్జున గారి ఫ్యామిలీ పైన అట్లనే కేటీఆర్ పైన కొండా సురేఖ గారు మరి దారుణమైన ఆరోపణలు చేసిందనమాట. అదేమంటే కేటీఆర్ గారు ఏదో ప్రాపర్టీ విషయంలో నాగార్జునని బెదిరిస్తున్నట్టు, మరి సమంతను నా దగ్గరకు పంపిస్తేనే ఆ పని చేసి పెడతా అన్నాడంట. నాగార్జున వెళ్ళి సమంతని మరి కేటీఆర్ దగ్గరికి వెళ్ళమన్నాడంటే దానికి సమంత ఒప్పుకోలేదంట. దాని కారణంగా మరి విడాకులు నాగ చైతన్య సమంతకు విడాకులు ఇచ్చిందంట. దీనికి కారణం నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అని బహిరంగంగా మీడియా ఎదురుగానే చెప్పింది. ఇదంతా మనం చూసినాం, సోషల్ మీడియాలో వైరల్ అయింది, మెయిన్ టీవీలో కూడా వచ్చింది, దీనికి సాక్ష్యాలు ఉన్నాయి కదా. మరి దీనిపైనే కోర్టులో పరువు నష్టం దావాలు చేసినమాట కేటీఆర్ గారు. అయితే మరి రాజకీయంగా ఎన్నైనా ఆరోపణలు చేయొచ్చు. మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సరిగా పనిచేయలేదు, లేకుంటే లోపాలు ఉన్నాయి, లోపాలు చూపొచ్చు, అట్లనే అవినీతి జరిగితే కేసులు పెట్టవచ్చు, ఇవన్నీ ఏమైనా చేయొచ్చు. కానీ వ్యక్తిగతంగా దూషణలు వీళ్ళు చాలా చేస్తున్నారు అనమాట. వ్యక్తిగతంగా అంటే కేటీఆర్ పైన ఏమో మరి ఫోన్ ట్యాపింగ్ అని, డ్రగ్స్ అని, హీరోయిన్తో ఎఫైర్స్ అని, కేటీఆర్ పైన అబద్ధాల ప్రచారం దారుణంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అట్లనే కేసీఆర్ పైన కాళేశ్వరం ఒకటి. కాళేశ్వరం అంటే ఏంది? తెలంగాణకి జీవన్ అనేది ఒక లైఫ్ లైన్ లాంటిది. దానివల్ల ఎంత లాభం తెలంగాణకి, పచ్చగా మరి తెలంగాణ ఒక నంబర్ 1 వరి ధాన్యంలో పండించడంలో ఒక నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళినమాట. ఆ కాళేశ్వరం ఉపయోగపడింది ప్రాజెక్ట్. అంత మంచి ప్రాజెక్టు పైన 2-3 కొన్ని లోపాలు ఉన్నాయి. మేడిగడ్డ దానిపైన కేసీఆర్ పైన కమిషన్లు వేయడం, కేసీఆర్ పైన మరి వ్యక్తిగతంగా, మరి రాజకీయంగా కూడా కాదు, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు మన సభలో చూసినాం కదా, మరి రేషన్ కార్డుల సభలో కేసీఆర్ అని ఒక 35 సార్ల వ్యక్తిగతంగా దూషణలు చేసినమాట. టార్గెట్ గట్టిగా, ఎట్లా నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా, మరి నీ పిల్లలు ఊరేసుకుంటారో పెట్రోల్ పోసుకొని వస్తారో అని సాగు కోరినమాట. అట్లా ఆ విధంగా వ్యక్తిగతంగా చాలా దూషణలు చేస్తారు. ఎవరు? రేవంత్ రెడ్డి అండ్ ఈ టీం ఉంది కాంగ్రెస్ లో, వీళ్ళే ఈ విధంగా మాట్లాడుతుంటారు దారుణంగా. ఈ అబద్ధాల ప్రచారం 90% అబద్ధాల ప్రచారమే. వీళ్ళు రోజు అదే పెన్ని పెట్టుకున్నారు అనమాట, ఎక్కడ బీఆర్ఎస్ ని పైకి రావద్దని. కానీ ప్రజలకు తీసుకెళ్తారు అనమాట వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కానీ అది ప్రజల్లో ఎలక్షన్స్ ముందు కొంతవరకు నమ్మిరు, గెలిచిరు, ఇప్పుడైతే నమ్మట్లేదు. రేవంత్ రెడ్డి పైన చాలా కోపంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన ఈ మాటల వ్యతిరేకత, ఈ మాటల ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం పతనం కాబోతుంది. పతనానికి కారణం కూడా రేవంత్ రెడ్డి భాషనే కారణం కాబోతుంది. మరి కాంగ్రెస్ నాయకులకి, కాంగ్రెస్ సీనియర్లకు కూడా తెలుసు. కానీ ఇప్పుడైతే ఆయన ఏం చేయలేకపోతున్నారు. దానికి కారణాలు ఉన్నాయి, దానికి వేరే వీడియోలో మాట్లాడుతాను రాజకీయాల పైన రేవంత్ రెడ్డి అండ్ టీం. మరి ఇది విషయం. కానీ ఈ కేసును కూడా కొండా సురేఖ గారు చాలా లైట్ గా తీసుకుందనమాట. ఇలాంటి కొట్లాటలు, కేసులు నాకు కొత్త ఏం కాదు, ఇవన్నీ సింపుల్, నాకు లైట్ అని తను మాట్లాడింది అనమాట, స్పందించింది. కానీ నిజంగా లైటే వాళ్ళకి. ఎందుకంటే అంత పెద్ద మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు, అంత పెద్ద వాళ్ళకి మరి ఇలాంటివన్నీ సింపులే. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే వెళ్తారు, బయటకు వచ్చేస్తుంటారు మరి లాయర్లను పట్టుకొని. కానీ సామాన్యులకు శిక్షలు ఎవరికంటే సామాన్యులకు, పేదలకే శిక్షలు పడుతూ ఉంటాయి. ఈ పెద్ద వాళ్ళకి శిక్షలు పడవు. అంత పెద్ద రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో ఓటుకునేట్టు కేసులో కూడా రేవంత్ రెడ్డిని ఎవరు ఏం చేయలేకపోయినాం. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిండు లాస్ట్ కి, అన్ని మాట్లాడుతూ, అంత గలీజ్గా మాట్లాడుతూ, ఓటుకునేట్టు కేసులకు దొరుకుతూ. మరి ఏమైనా శిక్షలు సామాన్యులకే, మరి పేద ప్రజలకే శిక్షలు వర్తిస్తాయి అన్నమాట మన దగ్గర అయితే. మరి ఇదైతే వార్త. మరి సమంత ఉసురు తాకిందని నేను అంటాను. మరి కేటీఆర్ పోరాటం కూడా కొంతవరకు ఫలించిందనే చెప్తాను. ఇంకా ముందు ఏం జరగబోతుందో. మరి మినిస్టర్ పైన, మంత్రి పైన క్రిమినల్ కేసు అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు, హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకోపోతున్నారో మరి చూడాలి. మంత్రి కాబట్టి క్రిమినల్ కేసు పైన మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, మంత్రి పదవి తీసేస్తారా, మరి ఏం చేస్తారో, కేసుకు వస్తారా ఇంకా అనే విషయం పైన చూద్దాం. మరి ఏం జరుగుతుందో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.